ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వదినే మేము వచ్చినాం కాబట్టి మా గురించి ఏమవుతుందో చూస్తున్నాం. కమాన్ లెట్స్ మూవ్. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన నాగరాజు అన్న ఇల్లు. లైట్లు చూడు ఎంతో మంచిగా కట్టుకోడు. ఒక ఫార్మర్ అయ్యి ఉండి ఒక పొలిటికల్ సోషల్ మీడియా స్టార్ ఎంత బాగా ఇల్లు కట్టుకున్నాం చూడండి. మా వదినే మేము వచ్చినామని చెప్పేసి మంచిగా గుమ్మగుమ్మ వాసన వస్తున్నాయి. అబ్బా, ఆ వాసన చూసే మాకు మా బాబు ఇక్కడనే ఉన్నాడు. మా వాసన చూసే మొత్తం కడుపు నిండిపోయింది. ఓకే వదినే, మేము వచ్చినాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నిన్న ఒకసారి హైదరాబాద్లో చూసాను నేను ఈవెంట్లో. చూసిరా? నేను చెప్పినా కదా, నన్ను చూసి సేమ్ జూనియర్ గుంటినార లెక్కుందా అనేసి పరిశాన్ అయిపోయింది. ఇప్పుడు అందుకే డైరెక్ట్ ఖమ్మం 220 కిలోమీటర్ల నుంచి గజ్వేల్ నుంచి ఇక్కడికి వచ్చినాము వదిలేని పలకరించడానికి. నీకు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? అంటే కొద్ది గొప్ప ఉంది, అంత అనిపించదు నాకైతే ఫస్ట్ టైం. ఇదంతా తప్పు అలానేం కాదు, అంటే అందరూ అన్నారు కదా జూనియర్కుంటున్నారు అని చెప్పేసి నాకైతే అంత పెద్ద తేడా అయితే ఏమనిపించలేదు. మా అన్ననే చెప్పిండు జూనియర్ కుట్టినారా అని. వదిలింటే నువ్వు కాదని చెప్తుంది, అంటే తప్పు మాట్లాడుతుంది. తప్పని కాదు కానీ నాకంత పర్ఫెక్ట్ కనిపించలేదు. కానీ క్యాప్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది కొంచెం. చూసినా, నేను చేయలేదు కానీ నేను మాట్లాడింది కరెక్టే అన్నట్టుంది. అంటే ఒప్పుకోవట్లేదు నేను జూనియర్ కుట్టినారా అని. చూసినా, మాట్లాడి కూడా టైం ఇస్తలేదు. ఏమేమి వండుతుంది, చేపలు, తలకాయలు, చికెన్. శనివారం నాకు శనివారం కాదు కదా. ఓకే అది హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ గుంటి నాగరాజు స్వామి రచ్చ మరి రచ్చ రంబోల మనోడు వచ్చాడు. రచ్చనే ఉంటది. మనోడు డేంజర్ వెళ్ళు పెద్ద గంట 1 2 3 4 5 6 మొత్తం మన గ్యాంగ్ వచ్చారు ఈరోజు. ఆ గ్యాంగ్కి మా వైఫ్ వంటలు చేస్తుంది. పోతే ఆల్వేస్ వెల్కమ్, ఎవరైనా రావచ్చు. మెల్లగా ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. నేను గెస్ట్, అసలైన గెస్ట్. గెస్ట్ ఎవరు? నేను అసలైన గెస్ట్. డేంజర్ బెల్ 1 2 3 సపోర్ట్ చేయమంటాడు. అన్న ఫాలో అవుతుంది, నాకు సపోర్ట్ చేయండి. అన్న చెప్పలేకపోతున్నాడు, నేను చెప్తున్నా సపోర్ట్ చేయండి. అసలు అన్న మొత్తం మాట్లాడుకుంటున్నారు కదా. ఊరే చెబుతా ఉన్నారు వీడియో. కాకపోతే ఏముంది అందులో అడుక్కున్న తప్పులేదు. అరే ఇంకేం పూజ చేస్తాడు. బయటికి పోయి మా ఇల్లు తీసుకోకపో. ఇల్లు తీసినా బయట తీసుకో.